ఫ్లూయిడ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ ఫ్లూయిడ్లో సీరం, ప్లాజ్మా అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయండి. చూడండి, ఈ సెల్స్ని జూమ్ చేసి చూద్దాం. మూవ్ అవుతున్నాయి కదా. ఇందులో ఎలక్ట్రోలైట్స్, ప్రోటీన్స్, లిపిడ్స్, ఇమ్యునోగ్లోబులిన్స్, సైటోకైనిన్స్, వైట్ బ్లడ్ సెల్స్ లైక్ న్యూట్రోఫిల్స్, లింఫోసైట్స్, మోనోసైట్స్, ఈజ్నోఫిల్స్, బేసోఫిల్స్, ఇంకా చాలా టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయండి. మనం ఏదో చెయ్యి కాలింది, అది వాటర్ వచ్చి చేరింది అందులో అనుకుంటాం, కానీ ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. అండ్ వాటర్ కూడా ఉంటుంది కదా, ఫ్లూయిడ్. ఆ ఫ్లూయిడ్ ఎందుకు యూజ్ అవుతుందంటే మన బ్లిస్టర్ కింద ఉన్న స్కిన్ ఉంది కదా, దానికి ప్రొటెక్షన్గా అండ్ ఇన్ఫెక్షన్ని తొందరగా మాన్పించడానికి యూజ్ అవుతుందండి. సో వైట్ బ్లడ్ సెల్స్ అంటే ఏం లేదండి, తెల్ల రక్త కణాలు. అందులో హిమోగ్లోబిన్ యాబ్సెంట్ అయి ఉంటుంది. సో మనం ఎప్పుడన్నా హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించుకున్నప్పుడు ఎప్పుడైనా వైట్ బ్లడ్ సెల్స్ ఎక్కువ ఉన్నాయి ఆర్ డబ్ల్యూబీసీ ఎక్కువ ఉన్నాయని చెప్పి వింటుంటాం కదా, అదేం లేదండి. మన బాడీలో ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉన్నప్పుడు వైట్ బ్లడ్ సెల్స్ కూడా ఎక్కువ ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే మనం రోజు మన ఇంటిని క్లీన్ చేసుకొని, డస్టింగ్ చేసుకొని, శుభ్రంగా ఎలా నీట్గా ఉంచుకుంటామో, చెత్తలో ఉండం కదండి, నీట్గా ఉంచుకుంటాం కదా, అలాగే మన బాడీలో ఈ వైట్ బ్లడ్ సెల్స్ అనేవి ఏవైనా టాక్సిక్ ఎలిమెంట్స్ కానీ, ప్యాథోజన్స్ కానీ, ఇన్ఫెక్షన్స్ కానీ ఉంటే వాటన్నిటినీ కిల్ చేసేసి, ఎలిమినేట్ చేసేసి మన బాడీ హెల్తీగా ఉండడానికి యూజ్ అవుతుంది అనమాట. సో జనరల్గా డబ్ల్యూబీసీ అనేది ఎక్కువ ఫిజికల్ ఆర్ ఇమోషనల్ స్ట్రెస్ ఉన్న వాళ్ళలో, ఇన్ఫెక్షన్ ఆర్ స్మోకింగ్ చేసే వాళ్ళలో ఎక్కువగా ఉంటాయి ఇవి. సో ఇమ్యూన్ డిఫెన్స్లో, ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్లో, నెక్స్ట్ యాంటీబాడీ ప్రొడక్షన్లో యూజ్ అవుతూ ఉంటాయి. ఈ వైట్ బ్లడ్ సెల్స్కి ఒక మంచి ఇంట్రెస్టింగ్ థింగ్ ఉందండి. ఏంటంటే ఫాగోసైటోసిస్లో యూజ్ అవుతుంది. ఫాగోసైటోసిస్ అంటే ఇప్పుడు మనం అన్నం నమిలి తింటాం కదా, బట్ ఈ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్లో కొన్ని టైప్స్ ఆఫ్ సెల్స్ ఏం చేస్తాయంటే మన బాడీలో ఏమన్నా బ్యాక్టీరియా, ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉన్నాయనుకోండి, ఒకేసారి మింగేస్తుంది అనమాట. మింగేసి లోపలే డైజెస్ట్ చేసుకుంటుంది. మనలా అన్నంలాగా నవిలి అట్లా మింగదు, ఒకేసారి మింగేసి డైజెస్ట్ చేసుకుంటుంది. సో అదొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అనమాట. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలండి. నేనేదో మీకు ఈ బ్లిస్టర్లో ఉన్న ఫ్లూయిడ్ చూపిద్దామని చెప్పి ఆ బ్లిస్టర్ని పాప్ చేసి ఫ్లూయిడ్ తీయటం అలా చేశాను. కానీ మీరు ఎప్పుడూ అలాంటి పని చేయొద్దు. ఇట్ మే కాజ్ డిఫరెంట్ ఇన్ఫెక్షన్స్ ఆర్ సెప్టిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అండ్ హీల్ తొందరగా అవ్వదు. సో చూసారు కదండి, ఈ సెల్స్ అనేవి మన బాడీలో ఎంత గుడ్డు చాకిరి చేస్తున్నాయో. అండ్ మనం అలసిపోతే మనం కాసేపు నిద్రపోతాం, ఆ నిద్రపోయే టైంలో కూడా ఈ సెల్స్ యాక్టివ్గా ఉంటాయండి. సో చూడండి, మన బాడీని హెల్తీగా ఉంచడానికి మన సెల్స్ ఎంత కష్టపడుతున్నాయో కదా. ఇంట్రెస్టింగ్ కదా. సో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.